వాడిపోక ముందే నన్ను వాడుకో ప్రభువా. మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభువు నామమున అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. సర్వకృపానిధి అయిన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు మనలందరినీ ప్రేమించి మనలను సజీవ లెక్కలో లెక్కించి మరొక నూతన దినమును మన బ్రతుకులలో మనకు అనుగ్రహించినందుకు సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ఆ యేసుక్రీస్తు ప్రభు ఒక్కరికే చెందునుగాక. ఆ దేవాది దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన పరమవాక్య ధ్యానము, కృపావార్త, పరమగీత గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనము. ఉత్తర వాయువు ఏం తెచ్చుము, దక్షిణ వాయువు వేంచేయుము. నా ఉద్యానవనము మీద విసరుడి, దాని పరిమళములు వ్యాపింపచేయుడి. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక, తనకిష్టమైన ఫలములనతడు భుజించునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమా, గత 3 దినముల నుండి ఈ పరమగీత గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనమును ఉత్తర వాయువు, దక్షిణ వాయువు ఏ తెంచుట, వేంచేయుట అనే విషయములను గురించి మనం ధ్యానిస్తున్నాం. పరిశుద్ధాత్మ అధికారం కింద ఎప్పుడైతే మనం జీవిస్తామో, క్రీస్తు 2వ రాకడలో ఈ పరిశుద్ధాత్మయే మనలను క్రీస్తు ప్రభువుకు అప్పగించి ప్రధాన భూమికను పోషిస్తారని మనము నేర్చుకున్నాం. ఉత్తర దిక్కు నుండి, పై దిక్కు నుండి వచ్చు వాయువు సంగమునకు ఎంతో అవసరం. సంఘము వాయువు అనబడిన పరిశుద్ధాత్మను పొందుకొని దాని ద్వారా సంఘం శక్తివంతంగా తయారవుతుందని లేఖనాలు తెలియచేస్తున్నాయి. లూకాసు వార్త 24వ అధ్యాయము 49వ వచనమును కనుక మనం పరిశీలిస్తే, మీరు పైనుండి శక్తి పొందే వరకు యెరూషలేములో నిలిచి ఉండుడి అని యేసుక్రీస్తు ప్రభువు వారితో చెప్పెను. నిజమే కదా. దేవుడు అనుగ్రహించిన వాగ్దానమును పొందుకోవటానికి 120 మంది ఏకమై యెరూషలేములో ఉన్న ఒక మేడగదిలో చేరి పరిశుద్ధాత్మ కోసము వారు కనిపెట్టగలిగారు. అప్పుడు ఉత్తరము అనే పైదిక్కు నుండి వాయువు అనే పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదికి దిగి వచ్చినట్లు అపోస్తలుల కార్యము 2వ అధ్యాయములో మనము చూడగలము. ఈ ఆత్మను ఎప్పుడైతే వారు పొందుకున్నారో అప్పుడు వారు శక్తిని పొందుకున్నారు. దేవుని లేఖనాలను మనం పరిశీలిస్తే దేవుని యొక్క మాట మనకు ఒక విషయాన్ని గుర్తుకు తీసుకొస్తుంది. యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 28వ వచనమును మనం పరిశీలిస్తే, అంత్య దినములలో మనుషులందరి మీదకు నా ఆత్మను కృమ్మరిస్తాను. కాబట్టి ఉత్తరము అనే ఆ పైదిక్కు నుండి పంపబడిన పరిశుద్ధాత్మను ప్రార్థనాపూర్వకముగా మనం కనిపెట్టి పొందుకోవటం జరిగితే, ఆ ఆత్మ మనకు శక్తినివ్వటమే కాక ఆ ఆత్మ ద్వారా సత్యమై ఉన్న క్రీస్తులో జీవించటాన్ని మనకు తెలియచేస్తుంది. ఈ పరిశుద్ధాత్మయే శ్రేష్టమైన కృపావరమును మనకు అనుగ్రహించి అవి అన్ని కూడా సంఘమునకు ఎంతో క్షేమకరంగా, క్షేమదాయకంగా కలిగించేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తారు, తోడ్పడతారు. ఆ పరిశుద్ధాత్మ దేవుడే మన యొక్క జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండేటట్లు చేయగలుగుతారు కూడా. కనుక మనం మెలకువ కలిగి ప్రార్థన చెయ్యాలి, కనిపెట్టి ప్రార్థన చెయ్యాలి. వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ మనం పొందుకోవాలి. ఈ పరిశుద్ధాత్మను పొందుకున్న తరువాత పరిశుద్ధాత్మ ఏ వ్యక్తిని అయినా, కుటుంబాన్ని అయినా, సంఘాన్ని అయినా యేసుక్రీస్తు ప్రభు యొక్క 2వ రాకడకు ఎలాగ సిద్ధపరచాలో ఆయన మనలను సిద్ధపరిచి మనము అలంకరించుకొనవలసిన వస్త్రములను మనకు అలంకరింపచేసి ఆ వరుడైన యేసుక్రీస్తు ప్రభువుకు తగిన వధువుగా మనలను ఆయన తయారు చేసి ఉత్తర దిక్కు నుండి
ఆ రానయ్యున్న ఆ క్రీస్తు ప్రభువు యొక్క రాకడలో సిద్ధపడిన వధువుగా మనలను దేవుని ముందు నిలబెట్టగలిగిన సామర్థ్యము కలిగిన వాడు ఆ ఉత్తర వాయువు, ఆ పరిశుద్ధాత్మ దేవుడే. కనుక దేవుని యందు నాకు అత్యంత ప్రియమైన దేవుని పిల్లలారా, ఆత్మను పొందుకుందాం. ఆ ఉత్తర వాయువు నుండి తెస్తున్న ఆ వాయువును, ఆ శక్తి కలిగిన వాయువును, మనలను శక్తివంతులుగా చేసే ఆ పరిశుద్ధ ఆత్మదేవుణ్ణి మనము ఆకాంక్షిద్దాం. యేసుక్రీస్తు ప్రభువు కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు సహితం, మీరు మనుషులయుండి మీ పిల్లలు రొట్టెనడిగితే రాయినివ్వరు కదా, చేపనడిగితే పామునివ్వరు కదా, మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులనిస్తే నేను సర్వకృపానిధి అయిన తండ్రిని, పరలోకపు తండ్రిని కదా, నన్ను అడిగితే మీకు ఉత్తమమైన మహిమ కలిగిన ఆ పరిశుద్ధాత్మను నేను మీకు అనుగ్రహించనా అని కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు ప్రభువు సంబోధించారు. మనం ఆయనను అడిగితే మనకు అనుగ్రహించే దేవుడు, మనం వెదికితే దొరికే దేవుడు, మనం తట్టితే మనకు ఆయన సంతరించుకునే దేవుడై ఉన్నారు కదా. ఆ దేవుణ్ణి అర్థిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడా, మీరు నాకు కావాలి ప్రభువా. నీ ఆకాంక్షను బట్టి, నీ అపేక్షను బట్టి నిన్ను ఆత్మతో నింపే గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ దేవుని వలననే మనము పునరుద్ధాన శక్తిని పొందుకుంటాం. క్షయ శరీరమును విడిచి అక్షయతను సంతరించుకుని ప్రభు చెంతకు వెళ్ళిపోతాం. ఆ కడబోరు శబ్దము వినాలి అని అంటే పరిశుద్ధాత్మ దేవుని శక్తి, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము, పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ నింపుదల కలిగిన వారిగా సిద్ధపాటులో పాల్గొని రెండవ రాకడలో ఎత్తబడే వధువు సంఘములో స్థానము సంపాదించి యేసయ్యను ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఎదుర్కొందుముగాక. అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడవైన గొప్ప దేవుడా, మా తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఉత్తర వాయువు అనే పరిశుద్ధ ఆత్మను ప్రభువా మేము పొందుకొనగలుగుటకు, ఉత్తర దిక్కు నుండి వేంచేయుచున్న యేసుక్రీస్తు ప్రభును ఎదుర్కొనగలుగుటకు నీ కృపను మాకు అనుగ్రహించుము దేవుడా. నీకు స్తోత్రం. ఆత్మ లేనివాడు నా వాడు కాదు అని లేఖనాలు తేటతెల్లం చేస్తున్నాయి ప్రభువా. పరిశుద్ధాత్మ మాకు కావాలి తండ్రి. ఆత్మ లేకపోతే మేము చచ్చిన వారితో సమానము. కనుక దేవా, ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటున్నారో వారందరికీ పరిశుద్ధాత్మ పట్ల ఆకాంక్షను పెంచి వారు నిన్ను అడిగి పొందుకొని ప్రభువా నీ కొరకు ప్రార్థించి సిద్ధపడే సంఘంలో వారు ఉండి నీ చెంతకు చేరిపోవటానికి కృపను అనుగ్రహించుమని, మహిమ పొందుమని మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామము పేరిట ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనలందరినీ దీవించునుగాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.